తెలంగాణ రైతు సోదరులకు రైతన్నలకి నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో అర్హత కలిగి ఉన్నటువంటి రైతు మిత్రులు ఎవరైతే ఉన్నారో పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకు పంట పండిస్తూ సాగు చేస్తున్నారో అన్ని ఎకరాల వరకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్కి ఆమోదం తెలపడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఎకరం 2 ఎకరాలు 4, 5, 6, 7 ఎకరాలు కలిగి ఉన్నటువంటి లోపున్నటువంటి రైతన్నుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులను రిలీజ్ చేయాలని మనకి ఏదైతే పంట పండిస్తున్నారా సాగు చేస్తున్నారా లేదా అని శాటిలైట్ల ద్వారా ఫోటోలు తీస్తూ మనకి సేకరణ అయితే అంటే సర్వే అనేది పూర్తి చేయడం అయితే జరిగింది. ఇక ఎవరైతే నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అందే విధంగా ఒక చర్యను అయితే తీసుకోబోతుంది. ఇక ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుందో ఈ వీడియోలో మనమైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 22 విడత కింద 2,000 రూపాయలు, ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయల నిధులు అనేది మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎటువంటి రైతులకు ఈ డబ్బులు అనేది పంపిణీ అయిపోతున్నారో ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. దానికోసం వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక వీడియోని ఇప్పటివరకు చూసి కూడా లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ మీరు వీడియోని అయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్కు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది. ఇక ఇప్పటివరకే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయా జిల్లా కలెక్టర్లకు ఏదైతే కొత్త అర్హతల జాబితా మరియు రైతులకు సంబంధించినటువంటి రైతు సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయాలని అప్డేట్స్ అయితే వెల్లడించడం జరిగింది. ఇక ఈ ఫిబ్రవరి చివరి వారం వరకు అంటే ఫిబ్రవరి చివరి రోజు వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు పూర్తి స్థాయిలో జమ చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 7 ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతులకు మొదటిగా రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయనున్నారు. ఇక తర్వాత మిగిలినటువంటి వారికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఇది ఇలా ఉండగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 22 విడత కింద 2,000 రూపాయలను కూడా మన కేంద్ర ప్రభుత్వం రిలీజ్కు ఇక్కడ భారీగా నిధుల సర్దుబాటు అయితే చేయబోతుంది. 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు అనేది మన కేంద్ర ప్రభుత్వం రాబట్టబోతుంది. ఇక నిజమైనటువంటి అర్హతలను మాత్రమే ఎవరైతే తమ బ్యాంక్ ఖాతాలకి కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని ఎవరైతే ఉంటారో అటువంటి రైతులను మాత్రమే గుర్తించి నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతులను మాత్రమే ఆదరణలోకి తీసుకొని ఈ అప్డేట్స్ ఎవరైతే చేయించుకొని ఉంటారో అటువంటి వారికి మాత్రమే డబ్బులు అనేది రైతుల ఖాతాలలో పంపిణీ అయిపోతున్నట్లు సమాచారం. ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.